గుడ్ ఆఫ్టర్నూన్. ఈరోజు రిలయన్స్లో ఒక సింపుల్ ట్రేడ్ తీసుకున్నాను స్మాల్ క్వాంటిటీతో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూస్తే ఇక్కడ స్వింగ్లో ఉంది. నిన్న స్వింగ్లో దాకా వచ్చింది కానీ స్వింగ్లో బ్రేక్ కాలేదు. ఆర్ఎస్ఐ డైవర్జెన్స్ కూడా కనిపించింది మనకి ఈరోజు చూస్తే. ఫర్ ఎగ్జాంపుల్ లోయర్ లో ఇన్ ప్రైస్, హయ్యర్ లో ఇన్ ఆర్ఎస్ఐ అనమాట. సో మనకు క్లియర్గా ఇక్కడ స్ట్రెంగ్త్ పెరుగుతుంది అనేది తెలుస్తుంది. ఇక్కడ మనకు తెలిసిపోయింది. మనం ఇప్పుడు ఈ స్వింగ్ హై బ్రేక్ ఎప్పుడు అవుతుందని వెయిట్ చేసాము. ఈ స్వింగ్ హై ఇప్పుడు మార్నింగ్ బ్రేక్ అయ్యింది స్వింగ్ హై, అండ్ ఒక రిట్రేస్మెంట్ వచ్చింది. మనం ఒక 50% రిట్రేస్మెంట్ దాకా వెయిట్ చేసాం. ఎక్కడ దాకా అంటే మనం ఫిబొనాచి తీసుకొని స్వింగ్ హై బ్రేక్ అయ్యి ఇక్కడ పోయింది కదా, ఇక్కడ ఉంది మార్కెట్. 50% రిట్రేస్మెంట్ తీసుకున్నాము. 50%, 60% తీసుకొని ఇక్కడ ఫినిష్ అయింది. ఎప్పుడైతే ఇక్కడ ఒక ఎన్గల్ఫింగ్ క్యాండిల్ ఫామ్ అయిందో మనకి ఎంట్రీ దొరికింది. చూసారా, రెడ్ క్యాండిల్ని ఈ గ్రీన్ క్యాండిల్ ఎన్గల్ఫింగ్ చేసింది. దిస్ ఈజ్ ఎంట్రీ, దిస్ ఈజ్ స్టాప్ లాస్, అండ్ లాస్ట్ హై బిఫోర్ దిస్ ఫాల్ ఈ గ్రీన్ క్యాండిల్ మనం టార్గెట్గా పెట్టుకుంటున్నాం. సో లెట్స్ సీ మార్కెట్ అరౌండ్ 3040 లెవెల్కి వెళ్తుందా లేకుంటే రివర్స్ అవుతుందా అనేది చూద్దాము. దిస్ ఈజ్ టుడేస్ రిలయన్స్ ట్రేడ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.